హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక చందు అయితే వచ్చి కళ బయట కూర్చుని ఉంటాడు. వల్లి చేసిన మోసాన్ని గుర్తు చేసుకుని అసలు ఇలా ఎందుకు చేశాను, తను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఇంతలా నమ్మాను అనేక మనసులో అనుకుని బాధపడుతూ ఉంటాడు. అది చూసిన ప్రేమ మరియు నర్మద అయితే అయ్యో అక్క, బావా వల్లి అక్కని గుర్తెచ్చుకుని బాధపడుతున్నట్టున్నాడు. పాపం వల్లి అక్కని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలక్క అని ప్రేమ అంటుంటే తీసుకొద్దాంలే ప్రేమ, అయినా ఇప్పుడు మనం రమ్మంటే మాత్రం అగో బావగారు ఒప్పుకోవాలి కదా, బావగారికి ఇష్టం లేకుండానే కదా ఇంట్లోకి రావట్లేదు. తను బావగారికి ఇష్టం అయితే ఆ అమ్మాయి ఎంతసేపు రావడానికి, ఎప్పుడు ఇంట్లోనే ఉందామని తను చూస్తుంది కదా. సరే చూద్దాం, ఒకసారి బావగారితో మనం మాట్లాడదామా అని చెప్పేసి ఇక నర్మద ప్రేమ అయితే డిస్కస్ చేసుకుంటే అప్పుడే ఇక ధీరజ్ అయితే రూమ్ నుంచి బయటికి వస్తాడు. ఏంటి వదిన, ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు ధీరజ్, చూడు మీ అన్నయ్య ఎంత సైలెంట్గా ఉన్నాడో, వల్లి లేక చాలా బాధపడుతున్నట్టున్నాడు, కలిపేద్దమ్మ వాళ్ళని అని చెప్పేసి ఇక నర్మద అడుగుతుంటే ఏంటక్క కలిపేసేది, నన్ను ధీరజ్ని గొడవైనప్పుడు కలపమంటే నువ్వు కలపలేకపోయావు, ఇప్పుడు వల్లిని భావని కలిపేస్తావా? లేదు నేను ఒప్పుకోనక్క అని చెప్పేసి ఇక ప్రేమ అంటుంటే ప్రేమ నువ్వేనే మాట్లాడేది? అవును నేనే, చూసావా నువ్వు అందరినీ కలిపేద్దాం అనగానే ధీరజ్ కూడా ఓకే అనేశాడు. కానీ ఆ తప్పు నేనే చేశాను అనుకుని నాతో ఎన్ని రోజుల నుంచి మాట్లాడడం మానేశాడు, ఎన్ని రోజుల నుంచి టార్చర్ పెట్టాడు చెప్పక్క, నువ్వే చెప్పు అంటే వల్లికి ఒక న్యాయం నాకు ఒక న్యాయమా? వాళ్ళనే డల్గా ఉంటే చూడలేకపోతున్నాడు, మరి నేను డల్గా ఉంటే చూడగలిగాడా? ఛీ ఇంతే వీళ్ళందరూ అని చెప్పేసి ఇక ప్రేమ అంటుంటే సరే సరే అవన్నీ వదిలే, ముందు నేను అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అని ఇక ధీరజ్ అయితే వెళ్ళి చందుతో మాట్లాడుతూ ఉంటాడు. లేదురా వల్లి బయటికి ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఎందుకంటే తను చాలా పెద్ద నేరమే చేసింది, కానీ ఇంట్లో ఎవరికి బయటకు చెప్పట్లేదు అంతే. నేను ఒకవేళ తెలిస్తే మాత్రం తన ఇంట్లో కాదు కదా, ఈ రూపురేఖల్లో చుట్టుపక్కల ఎక్కడ కనబడు కూడా కనబడదు, ఒకవేళ తను చేసిన మోసాన్ని తెలుసుకుంటే అమ్మ నాన్న అని చెప్పేసి ఇక చందు అనేసి ఇక వలని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.